అందరికీ నమస్కారం. హారివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్. ఆల్రెడీ మైండ్ఫుల్నెస్ స్టోరీస్ గురించి తెలుసుకున్నాం. ఈ సెషన్ 3లో టాపిక్ యాక్టివిటీస్ అంటే కృత్యాల గురించి ఈ సెషన్ 3లో మనం నేర్చుకుంటాం. యాక్టివిటీ అంటే ఏంది? ఆలోచనాత్మక నిబద్ధత గల పౌరుల యొక్క ఒక చిన్న సమూహం ప్రపంచాన్ని మార్చగలదా అని ఎప్పుడూ సందేహించకండి. అవును, ఇది మాత్రమే ఇప్పటి వరకు ఉన్న ఏకైక విషయం అని మార్గరెట్ మేడ్ గారు చెప్పడం జరిగింది. నెవర్ డౌట్ దట్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ థాట్ఫుల్ కమిటెడ్ సిటిజన్స్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఇండీడ్ ఇట్స్ ద ఓన్లీ థింగ్ దట్ ఎవర్ హ్యాజ్. మార్గరెట్ మేడ్. ఈ వై యాక్టివిటీస్, మరి యాక్టివిటీస్ మనం ఎందుకు నిర్వహించాలి? అవుట్కమ్స్ ఆఫ్ యాక్టివిటీస్. వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ యాక్టివిటీస్? క్రిటికల్ థింకింగ్, ఎంపతి. పీపుల్ జనరల్లీ రిమెంబర్ 10% ఆఫ్ వాట్ దే రీడ్, 20% ఆఫ్ వాట్ దే హియర్. అంటే చదివింది ఒక 10% అయితే మరి విన్నది 20%. 30% ఆఫ్ వాట్ దే సీ, చూసింది 30%. 50% ఆఫ్ వాట్ దే సీ అండ్ హియర్, చూసి వినడం ద్వారా. 70% ఆఫ్ వాట్ దే సే అండ్ రైట్, చెప్పడం రాయడం ద్వారా. 90% ఆఫ్ వాట్ దే డూ, అంటే వాళ్ళు చేసింది ఎక్కువగా మరి గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పీపుల్ జనరల్లీ రిమెంబర్. కాబట్టి యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులకు ఆటపాటలతోటి మరి విద్యార్థులకు చదువు నేర్పాలి. అలా అయితే ఎక్కువ శాతం ఎక్కువ రోజులు కూడా గుర్తుంటుంది అనేది మన అందరికీ తెలిసిన విషయం. 150% ఆఫ్ యూ వాట్ యు షేర్ యువర్ లెర్నింగ్స్ టు అదర్స్. కృత్య నిర్వహణ ఉద్దేశం ఏంటంటే ఒత్తిడి, ఆందోళనలను తొలగించడం, ఆత్మస్థైర్యం, వివేచన, సృజనాత్మకతను పెంపొందించడం, రోజువారీ అభ్యసనకు విద్యార్థులను ఉల్లాసంగా గావించుట, ఏకాగ్రతను పెంపొందించడం, సానుకూల ఆలోచనలు పెంపొందించుట. ఇప్పుడు లెవెల్ 1 అంటే ఫస్ట్ సెకండ్ క్లాస్కు చూసినట్టయితే ప్రేమ, కరుణ. అంటే దీనికి సంబంధించిన యాక్టివిటీస్ ఏంటంటే నా అలవాట్లు, రంగులు వేద్దాం, స్వీయ అనుభవం, మన ప్రకృతి. అలాగే కృతజ్ఞతకు సంబంధించి నేను, నా గొప్పతనం, సహాయం, కృతజ్ఞత, చెట్ల విలువ. అలాగే గౌరవం అంటే ఇవన్నీ యాక్టివిటీస్. గెలుపు గీత, మా కుటుంబం, పని విలువ, చెప్పుకోండి చూద్దాం. ఐక్యత, నేను నా అక్షరం, తొలగించిన భాగాన్ని గీద్దాం, స్పర్శిద్దాం, బొమ్మను గీద్దాం, బాటిల్ నింపుదాం. ధైర్యం సంబంధించి జీవులు, వస్తువులు, కళ్ళకు గంతలు, అభినయం, స్పందన. నమ్మకం సంబంధించి మూగ మనసులు, ట్రస్ట్ వాక్, నువ్వెలాగంటే నేను అలాగే, పువ్వులు. అలాగే నిజాయితీ సంబంధించిన యాక్టివిటీస్ చూసినట్టయితే ఎంతెంత మంది, తంబోలా, పట్టుకో గెలుచుకో, జంతు సమూహం. ఈ విధంగా మరి లెవెల్ 2 అంటే 3rd, 4th, 5th క్లాస్ వాళ్ళకు మరి ప్రేమ, కరుణ, వీటికి సంబంధించి సంతోషం, కలిసి ఉందాం, స్వీయ అనుభవం, బంతితో ఆట, ఇవన్నీ యాక్టివిటీస్ మనం చేయించాల్సి ఉంటుంది. గౌరవం, మన శరీర భాగాలు ఎందుకు చేస్తాను, చేయను, వస్తువులు, వర్ణన, జీవరాశుల విశేషాలు. అలాగే ఐక్యతకు సంబంధించి అవయవ శుభ్రత, చర్చించండి, రాయండి, చూడచక్కని బొమ్మ, బాటిల్ నింపుదాం. కృతజ్ఞతకు సంబంధించి నేను, నా గొప్పతనం, సహాయం, వృత్తుల గొప్పతనం, నాకు నచ్చిన ప్రదేశం. అలాగే లెవెల్ 1 క్లాస్ 1 and 2 ధైర్యం, ఆటగాళ్ళు ఎందరూ, మన కుటుంబం, అభినయం, స్పందన, నమ్మకం, రాళ్ళను వేద్దాం, ట్రస్ట్ వాక్, నువ్వు ఎలాగంటే నేను అలాగే, ప్రకృతి సంపద, నిజాయితీ, ఎంతెంతమంది, తంబోలా, జట్టు పని, సఫారీ. నెక్స్ట్ ఈ కృత్య నిర్వహణ సోపానాలు చూసినట్టయితే మానసిక సంసిద్ధత, ఉద్దేశ్యము, అవసరమగు సామాగ్రి, ఉపాధ్యాయునికి సూచనలు, కృత్య నిర్వహణ సోపానాలు, ప్రతిస్పందనలు, మౌన ప్రక్రియ. కృత్య నిర్వహణ విధానము, మానసిక సంసిద్ధత, విద్యార్థులను కృత్యము పట్ల సంసిద్ధులను చేయుట, ధ్యాన ప్రక్రియలో కూర్చోబెట్టుట, ఏకాగ్రతను పెంపొందించుట. అలాగే ఉద్దేశాన్ని చూసినట్టయితే ఆశించిన విలువలను సాధించుట, నైపుణ్యాలను పెంపొందించుట. అవసరమగు సామాగ్రి ఏంటంటే పాఠశాలలో అందుబాటులో ఉన్న సామాగ్రి, ఉదాహరణకు బంతి, డస్టర్, పెన్సిల్, పెన్ను మొదలగునవి. అంటే ఏదైనా యాక్టివిటీ చేయించాలంటే ఖచ్చితంగా టీఎల్ఎం కానీ లేకపోతే అనేక రకాల ఆట వస్తువులు కానీ లేకపోతే వివిధ వస్తువులు అయితే అవసరం ఉంటుంది. ఉపాధ్యాయుని సూచనలు ఏంటంటే కృత్య నిర్వహణకు సరైన స్థలము ఎన్నుకోవడం. ఫస్ట్ ముందుగా ఉపాధ్యాయుడి కృత్యాన్ని చేసి చూపడం, అందరూ విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించడం, విద్యార్థులు హేళనకు గురి కాకుండా చూడటం, దివ్యాంగుల విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించి తగిన సహాయం అందించడం. అలాగే కృత్య నిర్వహణ సోపానాలు, విద్యార్థులకు స్పష్టమైన సూచనలు అందించాలి. అంటే ఇన్స్ట్రక్షన్స్ మాత్రం పక్కాగా ఉండాలి. ఉపాధ్యాయుడు భాగస్వామిగా పాల్గొనాలి, విద్యార్థులను ప్రోత్సహించాలి, అందరికీ అవకాశం కల్పించాలి. మరి ప్రతిస్పందనలు ఎలా తీసుకోవాలని, కృత్య నిర్వహణ అనంతరం ప్రతిస్పందనలకు ప్రాముఖ్యతనివ్వాలి, ఆలోచింపజేసే ప్రశ్నలు వేయాలి, విద్యార్థులు స్వేచ్ఛగా సమాధానాలు చెప్పే విధంగా ప్రోత్సహించాలి, వారి జవాబులను ఆహ్వానించాలి, వ్యాకరణ దోషాలను పట్టించుకోరాదు. మౌన ప్రక్రియ, ప్రతిస్పందనలు అనంతరం విద్యార్థులను మౌనంగా కూర్చోబెట్టడం, జరిగిన కృత్యం గుర్తు చేసుకునే అవకాశం కల్పించడం. ఈ ప్రక్రియలో విద్యార్థులకు సూచనలు ఇవ్వకూడదు. 2 నిమిషాల తర్వాత మెల్లగా కళ్ళు తెరవడం. డెమాన్స్ట్రేషన్,
అంటే ఈ కృతజ్ఞత సందేశము అని ఇది మానసిక సంసిద్ధతకు సంబంధించి 2-3 నిమిషాలు వారి శ్వాసపై దృష్టి కేంద్రీకరించమని విద్యార్థులతో ఉపాధ్యాయుడు తరగతి ప్రారంభంలో చెప్పాలి. అలాగే ఇతరుల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం. అంటే దీని కార్యాచరణ సోపానాలు ఎట్లా ఉంటాయంటే ఉపాధ్యాయుడు విద్యార్థులతో తమకు రోజువారీ పనుల్లో భాగంగా సాయం చేసిన వారిని గుర్తుకు తెచ్చుకోమని చెప్పాలి. అంటే మామూలుగా విద్యార్థులకు ఈ విధంగా అంటే కృతజ్ఞత సందేశం మరి విద్యార్థులు మరి చిన్నప్పటి నుంచే ఎవరైనా మనకు సాయం చేస్తే వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్లకు మరి థ్యాంక్స్ చెప్పడమా లేకపోతే ఇంకే విధమైన మరి కృతజ్ఞత అయితే తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ఏ రూపంలోనే తెలియచ్చు, మాట రూపంలో చేయొచ్చు, లేకపోతే ఒక లెటర్ మీద రాయొచ్చు, లేకపోతే ఇంకేదైనా రూపంలో కూడా పక్క వాళ్ళ ద్వారా కానీ ఏ విధంగానైనా మరి కృతజ్ఞత సందేశం అయితే మనకు సాయం చేసిన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇది మనం ఈ యాక్టివిటీ కూడా చేయించాల్సి ఉంటుంది. ఈ యాక్టివిటీ సంబంధించి థర్స్డే ఫ్రైడే పీరియడ్ డ్యూరేషన్ 30 minutes, మైండ్ఫుల్నెస్ ఏమో 2 minutes, యాక్టివిటీ 10 to 15 minutes, క్వశ్చన్స్ టు బీ డిస్కస్డ్ అంటే 10 to 13 minutes, సైలెంట్ సిట్టింగ్ 1 to 2 minutes. ఈ విధంగా మరి మండే అయితే మన మైండ్ఫుల్నెస్ పూర్తిగా 30 minutes చేస్తాం. ట్యూస్డే వెన్స్డే ఏమో స్టోరీస్, అలాగే థర్స్డే ఫ్రైడే ఈ యాక్టివిటీస్ చేయించాల్సి ఉంటుంది. క్విజ్ హరివిల్లు కార్యక్రమంలో కృత్యాలను వారంలో ఎన్ని రోజులు కేటాయించబడినవి, మరి యాక్టివిటీస్కు ఎన్ని రోజులు కేటాయించబడినవి, అలాగే ఇది ఎవరైనా కృతజ్ఞతలు తెలిపితే ఏమనిపిస్తుంది, ఈరోజు మనం ఏం నేర్చుకుని ఈ సమయంలో నీ మానసిక స్థితి అని ఇది ఉంది. నెక్స్ట్ సెషన్లో చూసినట్టయితే ఇందులో ఎక్స్ప్రెషన్స్ టాపిక్ ఎక్స్ప్రెషన్స్ లెవెల్ 1 మిల్లింగ్ యాక్టివిటీస్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. మిల్లింగ్ యాక్టివిటీస్ లెవెల్ 1 అండ్ ఎక్స్ప్రెషన్స్ లెవెల్ 2. లెవెల్ 1 మానసిక సంసిద్ధత, కథలు, కృత్యాలు, సమన్వయ కృత్యాలు ఉంటాయి లెవెల్ 1లో. లెవెల్ 2లో మానసిక సంసిద్ధత, కథలు, కృత్యాలు, భావ వ్యక్తీకరణలు ఇందులో ఉంటాయి. అలాగే సమన్వయ కృత్యాలు చూసినట్టయితే లెవెల్ 1లో 1 to 2 తరగతులకి వర్తిస్తుంది. కృత్యాల ద్వారా వ్యక్తీకరిస్తారు, విద్యార్థులు భావ ప్రసారం జరుగుతుంది. లెవెల్ 2 3 నుంచి 5 తరగతులకి వర్తిస్తుంది, అనేక రూపాల్లో వ్యక్తీకరిస్తారు, విద్యార్థులు బహుముఖ ఆలోచనలను రేకెత్తిస్తుంది. సమన్వయ కృత్యాలు లెవెల్ 1. సమన్వయ కృత్యాలు చూసినట్టయితే ప్రతి శనివారం మొదటి 30 నిమిషాలు సమన్వయ కృత్యాల సెషన్కు నిర్వహించాలి. ఒక కృత్యాన్ని విద్యార్థులచే నిర్వహింపజేయాలి. విద్యార్థులలో గుణాత్మకమైన మార్పులు సాధించడం, విన్న కథలు, చేసే కృత్యాల ద్వారా తాము ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేయాలి. బిడియాన్ని పోగొట్టి అందరితో కలిసిమెలిసి ఉండేలా ప్రోత్సహించాలి. అలాగే మరి సమన్వయ కృత్యాల ఆవశ్యకత, అసలు ఈ కృత్యాలు ఎందుకు నిర్వహించాలంటే సమన్వయ కృత్యాల ద్వారా వ్యక్తి ఆచరణను అర్థం చేసుకోవచ్చు, వీటి ఆధారంగా భావ ప్రసారం జరుగుతుంది, వీటి ద్వారా భాషా నైపుణ్యాలు, ముఖ కవలికలలో మార్పులు వస్తాయి, కృత్యాల ద్వారా విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించవచ్చు. సమన్వయ కృత్య వివిధ రూపాలు: మౌఖిక, వ్యక్తిగత, జట్టు కృత్యాలు, మాటలు, ముఖాభినయం. అలాగే ఈ సెషన్ మామూలుగా నిర్వహించేటప్పుడు ఈ మానసిక సంసిద్ధతను 2-3 నిమిషాలు చేయాల్సింది మైండ్ఫుల్నెస్ని. అలాగే కృత్య నిర్వహణ యాక్టివిటీ 5 to 7 minutes, చర్చ ప్రతిస్పందన అనేది 19 to 20 minutes, మౌన ప్రక్రియ ఇది 2 నిమిషాలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సమన్వయ కృత్యాలు బొమ్మను గీసేద్దాం, ఇట్లా 2-3 నిమిషాలు శ్వాసపై దృష్టి. అలాగే ఉపాధ్యాయుని సూచనలు అంటే ఇన్స్ట్రక్షన్స్ వింటూ బొమ్మను గీయండి. చర్చించాల్సిన ప్రశ్నలు: మీరు సూచనలు వింటూ బొమ్మ గీస్తున్నప్పుడు మీరు పొందిన అనుభూతి తెలపండి, మీరు గీసిన బొమ్మను చూపినప్పుడు మీరు పొందిన అనుభూతి తెలపండి అని. ఇలాంటి యాక్టివిటీస్ అనేవి మన పుస్తకాల్లో కూడా చాలా ఉన్నాయి. మన ఎఫ్ఎల్ఎన్లో భాగంగా కానీ, లేకపోతే పీరియడ్ ప్లాన్ కానీ, లేక అనేక రూపాలలో మన టీచింగ్ మెథడ్లోనే చాలా యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. మరి ఈ వ్యక్తీకరణ అనేది ప్రతి శనివారం మొదటి 30 నిమిషాలు వ్యక్తీకరణ సెషన్ నిర్వహించాలి. విద్యార్థులలో ఏదైనా భావనను పునరావృతం చేయడం, పలుమార్లు గుర్తు చేయడం, ఆచరణకు ప్రేరేపించడం ద్వారా విద్యార్థి ప్రవర్తనలో గుణాత్మకమైన మార్పులు సాధ్యమవుతాయి. వారం మొత్తం విన్న కథలు, చేసిన కృత్యాల ద్వారా విద్యార్థులు తమ భావాలు వ్యక్తీకరించే అవకాశం విద్యార్థులకు కల్పించడం, సమాచార నైపుణ్యాలు పెంపొందించుట, విలువల పట్ల అవగాహన, అనుసంధానం కల్పించడం. మరి వ్యక్తీకరణ ఆవశ్యకత ఏంటంటే వ్యక్తీకరణ ద్వారా ఒక అంశం పట్ల వ్యక్తికి గల అభిప్రాయం స్పష్టంగా తెలుస్తుంది. వ్యక్తీకరణ ఆధారంగా భావ ప్రసారం జరుగుతుంది. వ్యక్తీకరణ అన్నది విద్యార్థులలో నేర్పించవలసిన ఒక ముఖ్యమైన నైపుణ్యం. వ్యక్తీకరణ ద్వారా భాషా నైపుణ్యాలు, శరీర ముఖ కవలికలలో మంచి మార్పుకు అవకాశం ఉంటుంది. వ్యక్తీకరణ ద్వారా విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించవచ్చు. అసలు వ్యక్తీకరణ అంటే ఏమిటి? మామూలుగా మౌఖికం, సంఘటన, వ్యక్తీకరణ రాతపూర్వకంగా ఉండొచ్చు, సన్నివేశం ద్వారా కూడా మనం వ్యక్తీకరించవచ్చు. వ్యక్తీకరణ అనేది ఇంతకుముందు చెప్పినట్టు ఏ విధంగానైనా మనం కృతజ్ఞత సందేశం కూడా ఏ రూపంలోనే వ్యక్తీకరించవచ్చు.
మరి ఎక్స్ప్రెషన్స్, మరి ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మరి వ్యక్తీకరణ రూపాలు ఏంటి అంటే మౌఖిక వ్యక్తిగత వ్యక్తీకరణ, మౌఖిక జంట జట్టు అంటే జంటగా మాట్లాడడం అక్కడ చెప్పడం, లిఖిత వ్యక్తిగత వ్యక్తీకరణ అంటే జస్ట్ మరి రైటింగ్ ద్వారా కూడా వ్యక్తీకరించవచ్చు, లిఖిత జంట జట్టు వ్యక్తీకరణ, మాటలు, ఏకపాత్రాభినయం, రోల్ ప్లే, మూకాభినయం, మైండ్ మ్యాపింగ్, ఈ విధంగా వ్యక్తీకరణ మనం చేయొచ్చు. అలాగే ఉపాధ్యాయులకు మరి సూచనలు ఏంటంటే భావాలను అభిప్రాయాలను స్వేచ్ఛగా వాస్తవికంగా వ్యక్తపరిచే అవకాశం కల్పించాలి. అందరూ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి, తగినంత సమయం విద్యార్థులకు ఇవ్వాలి. ఉపాధ్యాయుని పాత్ర పరిమితంగా ఉండాలి. విద్యార్థుల స్థాయి ఆధారంగా ప్రశ్నలు అడగాలి. సహజ సిద్ధమైన స్వేచ్ఛాయుతమైన ఆహ్లాదకరమైన తరగతి గది వాతావరణం కల్పించాలి. విద్యార్థుల భావాలను వివిధ రూపాలలో వ్యక్తీకరించే అవకాశం కల్పించాలి. ప్రోత్సాహం, ప్రేరణ, భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెంచడం. మరి వ్యక్తీకరణ సెషన్ మరి నిర్వహణ ఎలా ఉండాలంటే మానసిక సంస్థ అయితే ప్రతి యాక్టివిటీకి యాక్టివిటీస్కైనా 2 to 3 minutes అయితే మిగతా రోజుల్లో చేయాలి. మండే అయితే 30 minutes దీనికే కేటాయించాలి. ఉపాధ్యాయుల అనుభవాల వ్యక్తీకరణ 5 నిమిషాలు, విద్యార్థుల వ్యక్తీకరణలు 20 నిమిషాలు, మౌన ప్రక్రియ 2 నిమిషాలు ఇవి చేయాల్సి ఉంటుంది. సంబంధ విలువ ఆధారంగా కొనసాగించాలి. డెమాన్స్ట్రేషన్ భావ వ్యక్తీకరణలు ఏంటంటే మరి దీనికి సంబంధించి ఈ 2 రోజుల కార్యక్రమం ద్వారా మనం ఏం నేర్చుకుర్రు అనే మరికొన్ని ముఖ్యాంశాలు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ చదువుల గుడి విలువల వెలుగులతో విరాజిల్లుతుందో అక్కడ జనజీవనం సుఖవంతంగా ఉంటుంది అని జార్జ్ బెర్నార్డ్ షా చెప్పడం జరిగింది. బడిలో రూపుదిద్దుకున్న బాలలు పౌరులై ప్రజాస్వామ్య పరిమళాలను వెదజల్లుతారు. బడిలో నేర్పే సమస్త కౌశలాలు వ్యక్తిని సమున్నతంగా తీర్చిదిద్దుతాయి. తాను ఎంపిక చేసుకున్న రంగంలో ఉన్నత శిఖరాలు చేరేందుకు దారి దీపాలవుతాయి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందన్నదే అసలు సమస్య. పుస్తకాలలో పాఠాలకు అర్థం చెప్పి ప్రశ్నలకు సమాధానాలు రాయించి వల్లే వేయించి పరీక్షలలో కక్కించి మార్కులు వడ్డించడమే చదువని అనుకుంటున్న నేటి బోధనా విధానం రూపు మార్చుకోవాలి. విద్య వ్యక్తిత్వ నిర్మాణానికి దారితీస్తుందని మనం నమ్మినట్లయితే విలువలతో కూడిన విద్యకు శ్రీకారం చుట్టడం తక్షణ అవసరంగా కనిపిస్తుంది. అప్పుడే బడికి వచ్చిన బాలలంతా తమ అనుభూతులను అనుభవాలను నలుగురితో పంచుకోగలుగుతారు. తాము ఊహల రెక్కలు విప్పి సృజనాత్మకత ప్రపంచంలో విహరిస్తారు. ఇలా బాల్యానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన కార్యక్రమమే హరివిల్లు. నేపాల్, ఢిల్లీ పాఠశాలల్లో అమలవుతున్న సంతోష విద్యా ప్రణాళికను మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మహబూబాబాద్, వికారాబాద్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1st to 5th తరగతుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి సత్ఫలితాలు సాధించడం జరిగింది. ఈ విద్యా సంస్థ నుండి ప్రేమ, వాత్సల్యం, సహానుభూతి, గౌరవం, ఐక్యత, నమ్మకం, నిజాయితీ, ధైర్యం, కృతజ్ఞత వంటి విలువలు పెంపొందించేందుకు కథలు, సన్నివేశాలు, అభిప్రాయ వ్యక్తీకరణలు మొదలైన సన్నివేశాలతో కరదీపిక రూపొందించడం జరిగింది. ఇందుకోసం ప్రతిరోజు మొదటి పీరియడ్ కేటాయించడం జరిగింది. ఇందులో పాఠంలా కాకుండా పిల్లలు ఆనందంగా మాట్లాడేందుకు, పాటలు పాడేందుకు, కథలు చెప్పేందుకు పూర్తి అవకాశం కల్పించాలి. విలువలు అనేవి బోధిస్తే వచ్చేవి కావు, ఆచరిస్తేనే వస్తాయన్న నిజం మరవకూడదు. ఇందుకోసం రకరకాల సన్నివేశాలు కల్పించడం, ఇందులో పిల్లలందరూ పాల్గొనేలా చేయడం కీలకం. పాఠశాలలో కొత్త కథ ఏం చెప్తారు, కొత్త కృత్యం ఏం చేయిస్తారని ఆలోచిస్తూ విద్యార్థి నిద్రపోవాలి. ఈరోజు చెప్పే కథలు, కృత్యాలు ఎంత ఉత్సాహభరితంగా ఉంటాయో అనే ఆలోచనతో నిద్ర లేవాలి. భవిష్యత్తులో అభ్యసన ప్రక్రియ మరింత ఆనందదాయకంగా ఉండేలా చేయడంలో మీ అనుభవం, నీ పాత్ర చాలా కీలకం కావాలనేది మా ఆకాంక్ష. ఈ విద్యా సంవత్సరంలో ప్రేమ, కరుణ, గౌరవం, కృతజ్ఞత, ఐక్యత, ధైర్యం, నమ్మకం, నిజాయితీ విలువలు మాత్రమే ఉన్నాయి. సోమవారం మానసిక సంసిద్ధత ఉంటుంది. మంగళ, బుధవారాలు కథలు, గురు, శుక్రవారాలు కృత్యాలు, శనివారం 1st level సమన్వయ కృత్యాలు అంటే మెల్లింగ్ యాక్టివిటీస్. మరి 2nd level తమను తాము వ్యక్తపరచుకోవడం. ఇక్కడ విద్యార్థులకు ఆకర్షణ కేంద్రంగా పాఠశాల ఉండాలని ప్రభుత్వ ఆకాంక్ష. ఈ దశలో ఉపాధ్యాయులకి ఈ పుస్తకం లెవెల్ 1 and 2 ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆశిస్తుంది. ఆత్మీయ పలకరింపు. ప్రాథమిక స్థాయిలో ఎక్కువ మంది పిల్లలు పాఠశాలకు రావడానికి విముఖత చూపుతారు. ముఖ్యంగా 1-2 తరగతుల విద్యార్థులు అభద్రతా భావానికి గురై పాఠశాలకు రావడానికి భయపడతారు. ఉపాధ్యాయులు పిల్లలను ప్రేమతో, వాత్సల్యంతో వారిని దగ్గరకు తీసుకోవడం, వ్యవహరించడం చాలా ముఖ్యం. ప్రార్థన తర్వాత తరగతి గదిలోకి ప్రవేశించేటప్పుడు విద్యార్థి ఏ బొమ్మను చూపిస్తే అదే విధానంలో అనుకరిస్తూ లోపల రావాలి. 1, 2, 3, 4 అని ఇట్లా ఏదైతే అది విద్యార్థిని తనదైన శైలిలో ఆహ్వానించడం వల్ల ఉపాధ్యాయులతో బంధం బలపడుతుంది. ఉపాధ్యాయుల పట్ల నమ్మకం, గౌరవం ఏర్పడుతుంది. పాఠశాల తమకు ఇష్టమైన ప్రదేశంగా విద్యార్థులు భావిస్తారు. మరి హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ ఈ
ఇది తెలంగాణ, ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దిస్ ఈజ్ ఎ క్రిటికల్ టైమ్ ఫర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరల్డ్ వైడ్ వెన్ వీ నీడ్ టు డీప్లీ క్వశ్చన్ ద నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీయింగ్ ఇంపార్టెడ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. The environment in which children grow up today is highly unpredictable, with constantly changing social and economic dynamics posing a significant challenge for society and families on how children should be nurtured, because students today face stress at a scale that has not been experienced before. This creates an urgent need to implement a curriculum which not only promotes development in literacy and numeracy but also addresses the well-being and happiness of students with a strong emphasis on the scholastic skills of mindfulness, self-awareness, critical thinking, reflection and inner stability. Level 1 and 2 textbooks. ఇది దీనికి సంబంధించి సక్సెస్ స్టోరీ. మధు, ఏ క్లాస్ 3rd స్టూడెంట్ ఫ్రమ్ PS Kyathur, Alampur Mandal, gifted bangles to his mother from his savings in Kiddie Bank. His mother was surprised and asked him why he had done this. Then the boy replied that his teacher had narrated a story, Bujju Bangaru Konda, in class the day before, in which the girl in the story purchased spectacles for her grandfather as his spectacles were broken and her father didn't have money to purchase a new pair of spectacles. So the girl in the story gave money to her grandfather from her kiddie bank. After listening to that story, the boy realized that his mother had not bought bangles for a long time and hence he bought new bangles for his mother. His mother then reached out to the teachers to share her హ్యాపీనెస్. అంటే దిస్ ఈజ్ ద సక్సెస్ స్టోరీ. హెర్వీలు ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల విలువలతో పాటు మరి సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఉత్తమ పౌరునిగా ఎదుగుతారనే ఉద్దేశంతో ఈ జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ప్రోగ్రాం పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ అలాగే సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తీర్పు ప్రకారంగా మరి లిటరసీ రేట్ పెరుగుతుంది కానీ మరి వాల్యూస్ తగ్గుతున్నాయి అనేది చెప్పడం జరిగింది. దాంతో విద్యారంగంలో మరి ఈ విలువలు అయితే తగ్గినాయి అనేది మరి చెప్పడం, మరి విద్యారంగంలో ప్రమాణాలు కూడా తగ్గినాయి, మరి విలువలు తగ్గినాయి, అన్నీ తగ్గుతున్నాయి అంటే మరి విద్యా విధానంలో ఎక్కడో లోపం ఉందనేది అయితే ఖచ్చితంగా గ్రహించాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మరి ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా ఆలోచించి మరి విద్యారంగంలో రావాల్సిన మార్పులు, మరి చేయాల్సిన సంస్కరణల గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సరే, ఏమైనా కానీ మరి విద్యారంగంలో అందరూ కూడా ఉన్నతమైన వ్యక్తులుగా వచ్చేలాగా, సమాజానికి మరి తల్లిదండ్రులకు పేరు తెచ్చేలాగా మరి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మరి దీనికి సంబంధించి ఇది జాయ్ఫుల్ లెర్నింగ్ హరివిల్లుకు సంబంధించి మీకు ఏదైనా దీని మీద డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అలాగే అసలు ఈ హరివిల్లు ప్రోగ్రాం మన ప్రభుత్వ పాఠశాలల్లోనే మరి ఎందుకు పెడుతున్నారు, మరి ప్రైవేట్ పాఠశాలలకు ఈ విలువలు అవసరం లేదా, ప్రభుత్వ పాఠశాలల కన్నా ప్రైవేట్ పాఠశాలలోనే ప్రస్తుతం అయితే ఈ మధ్య విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. మరి అలాగే హై స్కూలు, కాలేజీ, మరి ఇట్లా ఇంజనీరింగ్, ఈ పై ఉన్నత స్థాయి విద్యార్థులకు మరి ఈ విలువలు మరి అవసరం లేదా, లేకపోతే ప్రైమరీ లెవెల్ చిన్నప్పటి నుంచి పెంచాలన్నా, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ అయితే చాలామంది టీచర్స్కి ఉన్నాయి. ఇప్పటికే పాఠశాలలో మరి విద్యార్థులకు ప్రమాణాలు లేవు, మరి అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. అలాంటి సందర్భంలో మరి ట్రైనింగ్స్ అని ఇంకేదో అని ఎప్పుడు మరి టీచర్లను బయట తిప్పడం ఇలాంటివి జరుగుతున్నది అనేది అనేక మంది ఉపాధ్యాయుల నుంచి వస్తున్న కామెంటు. సరే, ఏదేమైనా మరి ప్రభుత్వాలు అయితే అన్ని విషయాలు ఆలోచించి మరి ప్రమాణాలు కానీ విలువలు కానీ పెంచే కార్యాచరణ రూపొందించాలి, అలాంటి సంస్కరణ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.